నాగర్ కర్నూలు జిల్లా 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మరోసారి సత్తా చాటిందని విడుదలైన ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 96.83% ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 13వ స్థానం దక్కించుకోవడం జరిగిందని, గత ఏడాది 23వ స్థానంలో నిలవగా ఈ ఏడాది 10 స్థానాలను క్రిందకి దించి 13వ స్థానానికి చేరుకోవడం జరిగిందని, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత 8 సంవత్సరాలుగా వరుసగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటూ నాగర్ కర్నూలు జిల్లా కొనసాగుతూ చరిత్రను సృష్టిస్తూ వస్తుందని, అదేవిధంగా గత ఏడాది 91.57% ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 96.83% సాధించి రాష్ట్ర స్థాయిలో 13వ స్థానంలో జిల్లా నిలిచిందని, జిల్లాలో 100 పాఠశాలలు 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించాయని, అందులో 60 ప్రభుత్వ పాఠశాలలు కాగా 40 ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నాయని, జిల్లాలో మొత్తం 10,530 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 10,196 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. అందులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారని, అదేవిధంగా జిల్లాలో బాలికలే పైచేయిగా నిలిచారని డిఈఓ రమేష్ కుమార్ తెలిపారు. ఫలితాలు సంతృప్తికరంగా వచ్చాయనే ఆనందోత్సాహంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రత్యేకంగా నిత్యం తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను చైతన్యం చేయడంతోనే ఈ యొక్క విజయం సాధించడం జరిగిందని వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖలో స్వీట్లు, మిఠాయిలు పంచారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు, జిల్లా అధ్యక్షులు జె శ్రీనివాస్ రెడ్డి, డిఈఓ రమేష్ కుమార్ ను పూల బొకేలతోటి శాలువాలతోటి సన్మానించారు. శెట్టి సార్ మేడం మీరు ఉన్నారండి. శెట్టి సార్ నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎస్సి రిజల్ట్స్లో ఈసారి నాగర్ కర్నూలు జిల్లా 13వ పొజిషన్కి రావడం జరిగింది. మొత్తం 96.83% పాస్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ నాగర్ కర్నూలు జిల్లా 23 పొజిషన్లో ఉంటే ఈసారి టీచర్లు కానీ, స్టూడెంట్స్ కానీ, మొత్తం విద్యా వ్యవస్థ అంతా కూడా కష్టపడి ఈ రిజల్ట్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇయర్లో కూడా ఖచ్చితంగా 13 కంటే కూడా ఇంకా బెస్ట్ ఫిగర్ 5th or 4th పొజిషన్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. బాలికలది మంచి ఉత్తీర్ణతమైన పొజిషన్లో వచ్చింది. అదే కాకుండా కేజీబీవీలు కానీ, హై స్కూల్స్ కానీ మంచి రిజల్ట్ తీసుకొచ్చాం.